ఇప్పుడు కెరీర్లు, సినిమా కెరీర్లన్నీ కూడా ఎప్పుడు కూడా ఆటుపోట్ల మధ్యలో ముందుకు సాగుతుంటాయి కదా. అవును. ఈ 25 సంవత్సరాలు మీ అసలు నేనేమో మీ ప్రొఫైల్ చూస్తే మీరేమో బీటెక్ ఎంబీఏ, అన్నది ఎంబీఏ అన్న. ఎంబీఏ, బిఏ ఎంబీఏ. బిఏ ఎంబీఏ, యా. మైక్రోసాఫ్ట్ జాబ్, లక్షల లక్షల జీతం. ఆ? ఈ చరిత్ర అది అయిపోయింది. చరిత్ర అయిపోదు, ఎప్పుడు చరిత్ర అలా ఉంటుంది, ఎప్పుడు అయిపోదు. కానీ సినిమా ఇండస్ట్రీలోకి అసలు ఈ జర్నీ ఎలా ప్రారంభమైంది అన్న ఓపెన్లీ స్పీకింగ్ అన్న, నేనేదో ఫాదర్ ఆర్మీ ఆఫీసర్, వెల్ టు డూ ఫ్యామిలీ. నేను ఏదో చదువుకున్నాను, ఆడుతూ పాడుతూ చదువుకున్నాను. ఐ నెవర్ సే మై ఫస్ట్ బెంచర్, ఆ గోల్డ్ మెడలిస్ట్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. బ్యాక్ బెంచర్ ప్యూర్లీ, బట్ కమిటెడ్ స్టూడెంట్. ఏదున్నా లేకపోయినా డిసిప్లిన్ అనేది ఉండేది. కాలేజ్కి స్కూల్కి రెగ్యులర్గా వెళ్ళడం అనేది ఒక డిసిప్లిన్. బై బర్త్, బికాస్ ఆఫ్ మై ఫాదర్ ఇన్స్పిరేషన్. ఫాదర్ ఈజ్ అన్ ఆర్మీ ఆఫీసర్. సో తన డిసిప్లిన్గా ఆ డిసిప్లిన్ అలవడిందన్న. చదువులు అబ్బాయో లేదా అంటే ఏదో ఎంబీఏ చదివారు కదండి, ఇంకా చదువు ముక్కు మీద పెట్టుకొని చదివిందన్న. ఏదో ఒకటి వర్క్ అయింది. అదే మరి ఎండ్ ఆఫ్ ది డే ఏదో వర్క్ చేస్తా ఉన్నాను, జాబ్ ట్రై చేశాను. నేను వెన్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ ఇన్ 1992, వెన్ ఐ ఫినిష్డ్ మై yet to finish pursuing my graduation. సరదాగా హైదరాబాద్ నుంచి మూవ్ అవ్వాల్సి వచ్చిన పరిస్థితి. ఫాదర్ ట్రాన్స్ఫర్ అయింది బాంబేకి. మూవ్ అంటే నేను హైదరాబాద్ వదిలేసి ఎక్కడ బతకనన్నా. బతకలేనని కాదు, ఇష్టం లేదు, బతకరు అంతే, నాకు వద్దు అంతే ఫిక్స్. నా హైదరాబాద్ నాదే అనుకొని ఫీల్ అయితే తిరుగుతుంటా. సో నాకు ఇంకెక్కడికైనా వెళ్ళాలంటే నాకు ఒప్పుకోదు, మనసు ఒప్పుకోదు. దానికి ఏం చేయాలి? అప్పట్లో జాబులు మీకు తెలిసే ఉంటుంది, డిగ్రీ గ్యాప్లోని సమ్మర్ హాలిడేస్లో 2 నెలలు 3 నెలల గ్యాప్లో షార్ట్ టర్మ్ జాబ్స్ లాగా ఉంటాయి. అవును, మెడికల్ రెప్లు గాను, ఏదో మార్కెటింగ్ అని, ఇన్సూరెన్స్. అయితే నాకేంటో ముందు నుంచి కూడా మార్కెటింగ్ అది అంటే ఒక చిన్న లాజిక్ ఇది ఉండేది. సో నా ఫ్రెండ్ ఒకడు, అరే ఎందుకురా మా కంపెనీలో ఉంది ఆపర్చునిటీ, వై డోంట్ యూ వర్క్, ఒక స్టెప్ అప్, ఈ జాబ్ చేస్తున్నానంటే నేను హైదరాబాద్ నుంచి తీసుకెళ్ళరు అని నేను జాబ్కి జాయిన్ అయినన్న. బిలీవ్ మీ, మై శాలరీ వాజ్ 1100 rupees. ఇట్స్ నాట్ మనీ, ఇట్స్ నాట్ మ్యాటర్ ఆఫ్ మనీ దేర్, ఇట్స్ అ కాల్ ఫర్ మీ టు స్టే బ్యాక్ ఇన్ హైదరాబాద్. అంతే చేసుకున్నాను. ఫాదరు ఫ్యామిలీ అంతా షిఫ్ట్ అయిపోయింది. ఇంట్లోనే అన్ని, నేను ఒక రూమ్లో నా బెడ్రూమ్లో నేను ఉంటూ వర్క్ చేస్తున్నాను. 2 months తర్వాత డాడ్ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్ అండ్ గోయింగ్ బ్యాక్. ఎయిర్పోర్ట్లో, బేగంపేట ఎయిర్పోర్ట్ అప్పుడు కూర్చొని మాట్లాడుతూ, ఏంటి నువ్వు రావా, ఏం చేస్తావు ఇక్కడి, ఏం సాధిద్దామని, ఏం సాధించావు, ఏం చదివావు, ఏం చదువుతున్నావు అని. నేను ఎప్పుడు స్ట్రాంగ్ పునాదిలే అన్నాను. నేను ఎప్పుడు చెప్పానుగా, ఫస్ట్ బెంచర్ని కాదు బ్యాక్ బెంచర్ని. స్ట్రాంగ్గా పునాది బాగుండాలని గట్టిగా 1-2 సార్లు వేసుకొని వెళ్ళేవాడిని. సో ఏం సాధించారు ఇప్పుడు దాకా? సాధించారు. నాకు ఉద్యోగం చేయాలి, నాకు ఉద్యోగం వచ్చింది, నా కాళ్ళ మీద నేను నిలబడదాం అనుకుంటున్నాను అనగానే హీ ఈజ్ ఆల్సో సర్ప్రైజ్. ఒక అంటే దిస్ ఇస్ నాట్ ఈక్వల్ టు మై మంత్లీ ఎక్స్పెన్స్ ఆఫ్ దోస్ ఏ సాలరీ, నాట్ ఈవెన్ ఈక్వల్ కాదు, నాట్ ఈవెన్ హాఫ్ ఆఫ్ ఇట్ కూడా కాదు, క్వార్టర్ ఆఫ్ ఇట్ మై ఎక్స్పెన్సెస్ అని డాడ్ అని. దో ఐ వాంట్ టు వర్క్ అండ్ ఐ వాంట్ టు స్టాండ్ మై ఓన్. ఓకే, గుడ్ లక్ అని అప్పటి వరకు సీజ్ చేసిన నా బండ్లు, నాకు బండ్ల షోకీను, డ్రైవింగ్, ఈ పిచ్చి అన్ని సీజ్ అయిపోయి ఉన్నాయి. ఎలా? ఇంట్లో లాక్ చేశారు, ఇవ్వట్లేదు. ఇంట్లోనే బయట ఎక్కడో కాదు. ఓకే, కారణం చెప్పాలంటే లేదు, లాక్. బైక్లో అప్పుడు జోబులోంచి బైక్ కీస్ ఇచ్చి, నవ్ ఐ థింక్ ఓకే క్యారీ ఆన్. I started my career from there with 1100 rupees for 2 months అనుకుని 3 months అనుకుని జాయిన్ అయిన జాబ్. 3 monthsలో నాకు కన్ఫర్మేషన్ రావడం, డే బై డే గ్రో అవ్వుకుంటూ ఐ బికమ్ ఏ బిగ్గర్. మంచి పేరు సంపాదించుకున్న మార్కెటింగ్లో. లైక్ ఒక హీరోకి ఈరోజు మన ఇండస్ట్రీలో, అరే ఈరోజు సూపర్ స్టార్ అని, ఒక సూపర్ స్టార్ లాగా ఎదిగా మార్కెటింగ్లో. ఐ వాజ్ గోయింగ్ హెడ్, కూల్. Got married in 2000, everything going good. Got a kid in 2001. So very healthy, happy, 9 to 6 job, AC sitting, and all that stuff. 96 నుంచి I moved to Begumpet Shanti Bagh apartment ఉంటుండే, అందులోకి మూవ్ అయ్యా.
ఓకే. పేరెంట్స్ అల్వాల్లో ఉంటారు, నా ఆఫీసు అమీర్పేట దగ్గర వెంగళరావు నగర్. సో మూవింగ్ ఆల్ ది వే అండ్ నైట్ లేట్ అయిపోయి 1 o'clockకి 12 o'clockకి వెళ్ళాలంటే ఇబ్బంది అయ్యేది. ప్రాక్టికల్ ప్రాబ్లం. కొంపల్లి మన అల్వాల్ ఆల్ ది వే, అర్ధరాత్రులు ట్రావెలింగ్, ప్లస్ అది ఐటీలో నాకు జీరో నాలెడ్జ్తో ఎంటర్ అయ్యా. నాది ఐటీ బ్యాక్గ్రౌండ్ కాదు, నాది BA ఆఫీస్ మేనేజ్మెంట్. నాకు టైపింగ్ షార్ట్ హ్యాండ్ ఉంటుంది, అదొకటే హెల్ప్ అయిద్దేమో కీబోర్డ్ మీద ఆడుకోవడానికి తప్పితే దేనికి పనికిరాదు. ABCD తెలియదు. 2 సార్లు చూసా కంప్యూటర్ని, ఒకటి రైల్వే రిజర్వేషన్లో టికెట్ బుకింగ్కి వెళ్తే ఒకటి, రెండోసారి ఒక తప్పుడు పని చేసి ఒక కంప్యూటర్ని చూశాను. అది లైలా కాలేజ్. అప్పుడు మీకు తెలిసే ఉంటుంది, VP సింగ్ గారి గవర్నమెంట్ టైంలో మండల్ కమిషన్ అని చెప్పి అది వచ్చింది. అది వచ్చినప్పుడు యాజిటేషన్స్, ఆ యాజిటేషన్లో భాగంగా ఒక ఏరియాని నేను లీడ్ చేసుకునేవాడిని. సో లీడర్గా అప్పుడు ఏదో యూత్ కాలేజ్ అంటే దాని పేరు యూత్. సో ఆ టైంలో కాలేజ్ బంద్ చేయమంటే కాలేజ్ బంద్ చేయట్లేదు. కాలేజ్ బంద్ చేయరా అంటే బంద్ చేయవా, మా జీవితాలు నాశనం అవుతుంటే మీరు కాలేజీలు రన్ చేస్తారని అదొక సిస్టమ్ ఉన్నది లేపి పగలు కొట్టేసి, అది నాకు తెలిసిన కంప్యూటర్. అలాంటి నేను కంప్యూటర్లు అమ్ముతున్నా, సెల్లింగ్ వాట్ బ్రాండ్ కాల్ TVS. గాడ్స్ గ్రేస్ ఏంటంటే ఏదో తుమ్రిగాడు చిట్పడిగాడు ఈడేం రావే గీ అనుకుంటే తిరిగే రగ్గాడు ఇంగ్లీష్, దిస్ ఇస్ రఘు, దిస్ మై ప్రొడక్ట్ అని ప్రజెంటేషన్లు చేసి స్టేజ్లో నా ఫ్రెండ్సే, నా చుట్టూ తిరిగిన నా ఫ్రెండ్సే, అన్న ఏందే నువ్వు టై కట్టుకుని ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు అన్నారు. నా ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా అయింది, కాలేజ్ యూత్ లెవెల్ నుంచి చిన్న చిన్న పాలిటిక్స్, కాలేజ్ లెవెల్ పాలిటిక్స్ చేసుకుంటూ తిరిగా నేను సడన్గా ఒక ఐటీగా అయిపోయా. ఒక టై, మార్కెటింగు, సెల్లింగ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ ఆల్ దట్. ట్రాన్స్ఫర్మేషన్ డిఫరెంట్గా అయింది. ఈ ట్రాన్స్ఫర్మేషన్ అయిన తర్వాత టు సెల్ సంథింగ్ యూ నీడ్ టు నో అబౌట్ ఇట్. ఎగ్జాక్ట్లీ. ప్రైమరీ బేసిక్ అది నేర్చుకోవాలి. అంటే ఏం చేయాలి, ఐ హ్యావ్ టు వర్క్ మోర్ ఇన్ ఆఫ్టర్ అవర్స్, 9 to 6 తర్వాత మార్కెట్లో తిరిగి వచ్చి ఈవినింగ్ ఆఫీస్లో కూర్చుంటే కంప్యూటర్ అంటే ఏంటి, నేను అమ్మేటప్పుడు ఏం చెప్పాలి, ఇది పనిచేస్తుంది అంటే ఇంకొక టెక్నికల్గా వద్దు, లేదు కనీసం అండి మై టాక్ టు మై నాగేంద్ర అన్న, హీఈస్ అ టెక్నికల్ హెడ్, సో యూ విల్ మేక్ యూ అండర్స్టాండ్. ఇది తప్పు అనిపించింది. వెన్ ఐఎమ్ నాట్ క్యాపబుల్ ఐ కెనాట్ సెల్ ఇట్. సో టు మేక్ దట్ సక్సెస్ఫుల్ ఐ హ్యావ్ టు లెర్న్ ఇట్. అండ్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ థింగ్స్. దానికోసం మా కంపెనీ బాస్ కూడా నాకు చాలా ఫేవరబుల్గా ఉండేవాడు. ఆఫ్టర్ 6 o'clock ఆఫీసులు అన్నీ క్లోజ్ అయిపోయాయి, కింద సెక్యూరిటీ వెళ్ళిపోమనేవాళ్ళు, ఉండడానికి లేదు. మా బాయ్తో రే బయట నుంచి లాక్ చేయి, ఫుడ్ తెచ్చిపెట్టే అని చెప్పి బయట నుంచి డోర్ లాక్ చేయించుకొని నైట్ కూర్చొని నైట్ అంతా రాత్రి 2 వరకు నేర్చుకొని అక్కడే పడుకొని పొద్దున్న 6 ఆ బాయ్ గడ రాగానే లేచి బండి వేసుకుని ఇంటికి వెళ్ళిపోయి స్నానాలు చేసి మళ్ళీ 9 o'clock కల్లా ఆఫీస్కి వచ్చేసారు.